చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా బీజేపీతో పొత్తులో ఉన్న ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై ఆయన చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా భవిష్యత్తులో తన ఉనికి కాపాడుకోవడం కష్టమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పరిస్థితులు ఆయన ఉదహరించారు. బీజేపీతో వెళ్లడం వల్ల ఆ పార్టీలు ఎలా బలహీనపడ్డాయో గమనించాలని సూచించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడం వల్లే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీకి సొంతంగా బలం పెరిగితే అప్పుడు టీడీపీని కూడా వారు పక్కన పెట్టే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. ముఖ్యంగా బీజేపీతో ఏవైతే పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో ఆ పార్టీలు ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుకు సంబంధించి ఆయన చేసిన విశ్లేషణ ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే భవిష్యత్తులో తన ఉనికిని కాపాడుకోవడం కష్టమంటూ కూడా రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉదాహరణకు బీహార్ సీఎం నితీష్ కుమార్ కావచ్చు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పరిస్థితులను ఆయన చెప్పడం జరిగింది. బీజేపీతో వెళ్లడం వల్ల ఆ పార్టీలు ఎలా బలహీనపడ్డాయో గమనించాలంటూ కూడా ఆయన సూచించారు. ప్రెసెంట్ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడం వల్లే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీకి సొంతంగా బలం పెరిగితే అప్పుడు టీడీపీని కూడా వారు పక్కన పెట్టే అవకాశం ఉందని, ఏవైతే పొత్తు పెట్టుకుంటాయో ఆ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా బలహీనపడతాయంటూ కూడా చిట్చాట్లో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయని చెప్పాలి. లోక్సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమే అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలే. అయితే కేంద్రంలో అటు మోదీ ప్రభుత్వానికి బలం లేని కారణంగానే ఇటు చంద్రబాబు నేతృత్వంలో ఉన్న టీడీపీకి ఎక్కువగా కూడా సపోర్ట్ చేస్తుంది అన్న విధంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏవైతే ప్రాంతీయ పార్టీలు అవి బీజేపీతో పొత్తు పెట్టుకుంటాయో అవి ఫ్యూచర్లో బలహీనపడతాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది చిట్చాట్లో భాగంగా. అయితే కొన్ని సూచనలు కూడా చేశారు. ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో వారు ఫ్యూచర్ లో బలహీన పడిపోతారంటూ కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే బీజేపీతో ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో ఆ పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టమే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో టీడీపీ చంద్రబాబు పరిస్థితి అలానే అవుతుందని, ఉదాహరణకు పలు రాష్ట్రాల సీఎంలను కూడా ఆయన ఉదహరించిన సిచ్యువేషన్, నితీష్ కుమార్ కావచ్చు, ఏక్నాథ్ షిండేల పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందో దాన్ని ఉదాహరణగా చూపించిన సిచ్యువేషన్. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అది ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠగా మారింది అని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి తన చిట్చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా బీజేపీతో ఎవరైతే పార్టీలు పొత్తులో ఉంటారో ఆ ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై ఆయన చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఏ ప్రాంతీయ పార్టీ అయితే పొత్తు పెట్టుకుంటుందో అది భవిష్యత్తులో ఉనికిని కాపాడుకోవడం కష్టమంటూ కూడా రేవంత్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పరిస్థితులు ఆయన ఉదహరించారు. బీజేపీతో వెళ్లడం వల్ల పార్టీలు ఎలా బలహీనపడ్డాయో గమనించాలంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడం కారణంగానే చంద్రబాబు నేతృత్వంలో ఉన్న టీడీపీకి ఆయన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఒకవేళ భవిష్యత్తులో బీజేపీకి సొంతంగా బలం పెరిగితే అప్పుడు టీడీపీని కూడా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. సో మొత్తంగా ఏవైతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాయో ఆ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా భవిష్యత్తులో తమ ఉనికిని కాపాడుకోవడం కష్టమే అన్న విధంగా కూడా ఆయన సూచనలు అయితే చేసిన సిచ్యువేషన్. చిట్చాట్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. దానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల సీఎంలను కూడా ఉదహరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఏక్నాథ్ షిండే కావచ్చు, అలాగే మరొక సీఎం ని కూడా ఆయన ఉదహరించడం జరిగింది. సో వారి సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. భవిష్యత్తులో ఏ ప్రాంతీయ పార్టీ అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందో వారి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుందంటూ కూడా ఆయన తన చిట్చాట్లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో అపోజిషన్ పార్టీకి కేవలం
11 సీట్లు మాత్రమే ఉన్నాయంటూ కూడా ఏపీకి రాజు నేనే అని చంద్రబాబు చట్టం తీసుకుని వస్తే ఒప్పుకుంటారా అన్న విధంగా కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనుగడ భవిష్యత్తులో కష్టమే అన్న విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. భవిష్యత్తులో టీడీపీ చంద్రబాబు పరిస్థితి కూడా అలానే అవుతుంది. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ తక్కువ ఉన్న కారణంగానే టీడీపీకి అటు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏక్నాథ్ షిండే సిచ్యువేషన్ ను కూడా దీనికి వివరించిన పరిస్థితి. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో ఎక్కువ మెజారిటీ లేని కారణంగా టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంతేకాని భవిష్యత్తులో ఒకవేళ కేంద్రంలో బీజేపీకి మెజారిటీ కనుక పెరిగితే ఖచ్చితంగా కూడా టీడీపీని పక్కన పెడతారు, చంద్రబాబును కూడా పక్కన పెడతారు అన్న విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. లోక్సభ రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమే, వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. 2/3 మెజారిటీ వచ్చినంత మాత్రాన అన్నింటినీ చట్టాలు చేయలేమన్న విధంగా కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఏపీలో ఆపోజిషన్ పార్టీ కేవలం 11 సీట్లు ఉన్నంత మాత్రాన సీఎం చంద్రబాబు ఏపీకి రాజు నేనే అన్న విధంగా చట్టం తీసుకొస్తే ఒప్పుకుంటారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన ఆ సిచ్యువేషన్. సో టోటల్ గా ఏవైతే ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాయో అవి ఖచ్చితంగా భవిష్యత్తులో వాటి మనుగడ ఉండదు అన్న విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీతో ఏవైతే ప్రాంతీయ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయో అవి ఖచ్చితంగా భవిష్యత్తులో తమ ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది. వాటి ఉనికి కూడా కష్టమే అన్న విధంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీ అయినా సరే, ఏ ప్రాంతీయ పార్టీ అయినా, అది టీడీపీ కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏది అయినా పార్టీ కావచ్చు, దేని పరిస్థితి అయినా కూడా భవిష్యత్తులో ఉనికి కాపాడుకోవడం కష్టం అన్న విధంగా కూడా రేవంత్ రెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉదాహరణకు బీహార్ సీఎం నితీష్ కుమార్ అలాగే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పరిస్థితులను ఆయన ఉదహరించారు. బీజేపీతో వెళ్లడం వల్ల ఆ పార్టీలు ఎలా బలహీనపడ్డాయో గమనించాలని సూచించారు. ప్రెసెంట్ అటు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కావచ్చు, ఇటు బీహార్ సీఎం సిచ్యువేషన్ కావచ్చు ఎలా ఉందో కూడా అందరికీ తెలుసు. సో అది ఉదాహరణగా చూపిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో ప్రాంతీయ పార్టీలు ఏవైతే పొత్తు పెట్టుకుంటాయో వాటి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుంది అన్న విధంగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఒక రకంగా ఒక వార్నింగ్, అంటే ఒక రకంగా కూడా కొన్ని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధంగా ఉంటుంది సిచ్యువేషన్, ఒక రకమైన హెచ్చరికలు సీఎం రేవంత్ రెడ్డి జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా బీజేపీ కూటమిలో భాగంగా జాయిన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజెంట్ మనం చూసాం, ఆంధ్రాలో కూడా అటు కూటమి ప్రభుత్వంలో టీడీపీ భాగంగా ఉంది. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా భవిష్యత్తులో టీడీపీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందంటూ కూడా ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ కేంద్రంలో బీజేపీకి మెజార్టీ లేదు కాబట్టి టీడీపీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో బీజేపీకి కనుక మెజారిటీ ఉంటే, బలం కనుక చేకూరినట్లయితే ఖచ్చితంగా టీడీపీని పక్కన పెట్టేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేసిన సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి అటు టీడీపీ రియాక్ట్ అవుతుందా, బీజేపీ ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ప్రెసెంట్ అయితే లోక్సభ రాజ్యసభలకు సంబంధించిన చట్టాల గురించి కూడా రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. లోక్సభ కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, కేవలం చట్టాలు చేయడానికి మాత్రమే పరిమితమని, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి. ఇదే అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తంగా రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో భాగంగా ఏదైతే పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాయో భవిష్యత్తులో వాటి మనుగడే ఉండదు, మనుగడ ఉనికిని కాపాడుకోవడం చాలా కష్టం అంటూ కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు లోక్సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని డిసైడ్ చేస్తాయి అన్న విధంగా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలన్నిటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి శివ. రైట్ ప్రసన్న, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత తొలిసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం తర్వాత చిట్ చాట్ నిర్వహించారు. అయితే ప్రధానంగా ఇటు కేంద్ర ప్రభుత్వం పైన, ఎన్డీఏ కూటమి పైన తీవ్ర విమర్శలు చేశారు మీడియా సమావేశంలో. దానితో పాటు చిట్ చాట్లో కూడా ఎవరైతే ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకుంటారో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుంది, ఇప్పటికే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామంటూ కూడా ఇటు శివసేనకు సంబంధించిన షిండే గురించి, మరోవైపు
బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ భవిష్యత్తులో చంద్రబాబు పరిస్థితి కూడా అదే విధంగా మారబోతుంది అనేది కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారనేది ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. దానితో పాటు ఇటు లోక్సభ రాజ్యసభలు కేవలం చట్టాలు చేయడానికి మాత్రమే పరిమితం, మిగతాదంతా కూడా రాష్ట్రాల స్థాయిలోనే జరగాల్సి ఉంటుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటికీ చట్టాలు చేయలేమంటూ కూడా ఆయన చెబుతూనే కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తానుగా రాజుగా భావించవచ్చు, కానీ 2/3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకునే అవకాశం లేదు, ఎవరు ఒప్పుకోరు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక డిక్టేటర్షిప్ను ఎవరు ఒప్పుకోరు, అంటే ఎవరికి వారే రాజుగా ఉండి డిక్టేటర్షిప్గా అతను చేసినదే చెప్పినదే వినాలంటే కనుక ఇప్పుడున్న సమాజం కానీ ప్రజాస్వామ్య దేశాలు ఎవరు కూడా ఒప్పుకోరు, ప్రజాస్వామ్య దేశాలు ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో తెలియజేశారు. ఇక అంటే ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ కేవలం 11 సీట్లే ఉన్నాయి, అలానే ఆంధ్రప్రదేశ్కు నేను రాజు అని చంద్రబాబు చట్టం తీసుకుంటే అక్కడ ఒప్పుకుంటారా అనేది కూడా ప్రధానంగా ఒకటి ప్రస్తావించారు. ఇంకా రిజర్వేషన్ సంబంధించి మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే రిజర్వేషన్ కల్పించాలనేది కూడా ఆయన తెలియజేశారు. అయితే ప్రధానంగా ఈ లోక్సభలో చర్చ ముగిసిన తర్వాత వివరణ ఇచ్చే సందర్భంలో ఈ అమెండ్మెంట్ మార్చడానికి 1 గంట సమయం ఇస్తే అమెండ్మెంట్ మారుస్తానంటూ కూడా ఆయన అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. 1 గంట కాదు, దాదాపు 40 గంటలకు పైగా కూడా సమయం ఉంది కాబట్టి సోమవారం ప్రత్యేక మళ్ళా ఒకరోజు సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లును ప్రతిపాదించండి, దానికి మేము ఆమోదం తెలుపుతాము, మద్దతు తెలుపుతాము, దాని ద్వారా ఆమోదం పొందుతుంది, మహిళలకు న్యాయం జరుగుతుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా చూసుకుంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ దురుద్దేశంతోనే వాడుకునే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది తప్ప మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశం వారికి లేదు అనేది సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా అంటే మహిళా రిజర్వేషన్ అనేది చట్టం 2023లోనే జరిగింది, దాన్ని 2024లో దాన్ని ఆమోదించాల్సి ఉంది, కానీ చేయకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్కు ఈ డీలిమిటేషన్కు ముడిపెట్టి సవరణ తీసుకొచ్చి 131 సవరణ రాజ్యాంగ సవరణని తీసుకొచ్చి దాని సవరణకు 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది కాబట్టి అది దానిలో గెలిస్తే కనుక ఆమోదం పొందితే తర్వాత డీలిమిటేషన్ చేసిన తర్వాత మరోవైపు ఈ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ నియోజకవర్గాల పెంపుకు సంబంధించుకున్న పునర్వ్యవస్థీకరణ చట్టం 2026ను కేంద్ర హోంమంత్రి ప్రవేశపెట్టారు. ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు, మరోవైపు డీలిమిటేషన్ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. కానీ ఈ బిల్లు వీగిపోతుందని వారికి ముందే తెలుసు, కానీ కావాలని చర్చ చేపట్టి అంటే రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు, మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు ప్రెస్ మీట్లోనూ చిట్చాట్లోనూ కూడా ప్రస్తావించారు. భవిష్యత్తులో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే కనుక ఏ సమయంలోనైనా కేంద్ర ప్రభుత్వం ఇటు పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి, మరి ముఖ్యంగా ఇంకా ఇప్పటికిప్పుడే సోమవారం ఏర్పాటు చేసినా కానీ దానికి మద్దతు తెలిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతిగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడే దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా లోకం అయితే తీవ్ర ఆగ్రహానికి లోనవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా మేము మద్దతు తెలుపుతాం, వారికి ఈ రిజర్వేషన్ కల్పించవచ్చు అనేది కూడా చెప్తున్నారు. అంటే 543 స్థానాల్లోనే ఈ 2029 ఎన్నికల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తే 181 స్థానాలకు మహిళలకు దక్కే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి 2029 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ పెట్టిన ప్రతిపాదన వీగిపోవడం ద్వారానే ఈ 543 స్థానాల్లోనే ప్రధానంగా 33% రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంటుంది. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ సవరణ చేయడం ద్వారా పెరిగిన నియోజకవర్గాల్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం పెరిగే విధంగా కూడా మేము వారికి అవకాశం కల్పించాలని మేము భావించాం. కానీ ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దానికి మద్దతు తెలపలేదు, అందుకని బిల్లు వీగిపోయింది. వారు మహిళలకు అన్యాయం చేశారంటూ కూడా బీజేపీ కాంగ్రెస్పై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు, కానీ ఇక్కడ ఫైనల్గా లాస్ అయింది మాత్రం మహిళా లోకం అనేది కూడా ప్రధానంగా ఇతర పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. మొత్తంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ మహిళా బిల్లును వ్యతిరేకించింది బీజేపీయే, మేము కాదు, మేము మహిళలకు మద్దతు తెలుపుతున్నాం, మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం. డీలిమిటేషన్ అలాగే మహిళా బిల్లును విడివిడిగా చూడండి అని మేము స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా లేఖ రాశాం. కానీ వాళ్ళు కావాలని రాజకీయ దురుద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టి దాని ద్వారా డీలిమిటేషన్ను వారు బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఆ డీలిమిటేషన్ బిల్లు కనుక ఇంప్లిమెంట్ చేస్తే కనుక దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది. అంటే రేషియో వాళ్ళు 50% రేషియో అని చెప్పినప్పటికీ కూడా అక్కడున్న స్థానాలను బట్టి మనకు అన్యాయం జరగబోతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్ శుభ, థ్యాంక్ యూ.